భారత రాజ్యాంగం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఆ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 39A ఒక అధికరణం ఉంటుంది. ఆర్టికల్ 39 అంటే అధికరణం 39Aలో ఏం చెప్పడిందంటే, మన భారతదేశంలో ఉండే ప్రజలందరికీ రాజ్యాంగం అంటే క్లుప్తంగా మీకు ఏంటంటే, రాజ్యాంగంలో మన హక్కుల గురించి, మన విధుల గురించి, చట్టాలు ఎవరు తయారు చేయాలి అని రాసి ఉంటుంది. దాంట్లో ఆ రాజ్యాంగంలో ఏమని రాసి ఉందంటే 39A అనే అధికరణంలో మన భారతీయులందరికీ, భారతదేశంలో ప్రజలందరికీ కూడా ధనిక పేద కుల మత విభేదాలు లేకుండా ఎవరైనా సరే, వాళ్ళు ధనికులైనా డబ్బున్న వాళ్ళైనా పేదవాళ్ళైనా అందరికీ కూడా న్యాయం అనేది చక్కగా అందాలి, ఉచితంగా అందాలి. అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాగా డబ్బున్న వాళ్ళు ఏదన్నా ఒక కేసు ఉంటే ఎవరిని పెట్టుకుంటారు? పెద్ద అడ్వకేట్ని పెట్టుకుంటారు, న్యాయవాదిని. ఢిల్లీ నుంచి అమెరికాలో ఫ్లైట్లో వస్తారు, ఒక గంట ఉండి వెళ్ళిపోతారు, ఒక ₹1,00,000 ఇస్తారు. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా జరిగే పరిస్థితులు. మరి పేదోడికి అడ్వకేట్ని పెట్టుకోవాలంటే డబ్బు కావాలి కదా, డబ్బు ఉండదు. కనుకనే మన రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన ఒక అధికరణం ఏంటంటే, అమూల్యమైన విలువైన ఒక అధికరణం ఏంటంటే, ఉచితంగా న్యాయ సహాయం అందించాలి అందరికి కూడా. డబ్బు లేకపోయినప్పుడు కూడా వాళ్ళకి ఏదన్నా కోర్టు కేసులు ఉన్నా ఉచితంగా అందించాలి అని ఒక నియమం పెట్టారు. ఆ నియమాన్ని ఆధారం చేసుకుని ఒక చట్టం తేబడింది. చట్టాలు ఎక్కడ తయారవుతాయి? పార్లమెంట్లో సెంట్రల్ యాక్ట్స్, అట్లాగే మన శాసనసభలో సెంట్రల్ యాక్ట్స్ ఏమో పార్లమెంట్ తయారవుతాయి, మన స్టేట్లోనేమో శాసనసభలోనేమో స్టేట్ యాక్ట్స్ తయారవుతాయి. అట్లాగే ఒక చట్టం మనం తయారు చేసుకున్నాం. మనం తయారు చేసుకోవడం అంటే మన ఓట్లు వేసిన నాయకులు తయారు చేస్తారనమాట, వాళ్ళు ఒక ఓటింగ్ వేసి. అలాంటి చట్టం ఒకటి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987. ఆ చట్టంలో భాగంగానే ఇక్కడికి వచ్చున్నాం మేము. ఆ చట్టం ఏం చెప్తుందంటే, అందరికి కూడా ఉచితంగా ఎవరి ఆదాయం అయితే 3 లక్షల లోపు ఉంటుందో, అలాగే స్త్రీలకి, చిన్నపిల్లలకి, వికలాంగులకి, అలాగే వరద బాధితులకి, ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి సెక్షన్ 12లో, వాళ్ళందరూ కూడా ఉచితంగా న్యాయ సహాయం ఇవ్వబడుతుందన్నమాట. మేము ఈ చట్ట ప్రకారము అది ఎక్కడ దొరుకుతుందంటే, మీకు చింతలపూడిలో అయితేనేమో మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది. చింతలపూడి కోర్ట్ ఆవరణలో పనిచేస్తుంది. దాని చైర్మన్ గారు మ్యాజిస్ట్రేట్ గారు. అట్లాగే ఈ జిల్లాలో ఏలూరులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, జిల్లా మొత్తం సంబంధించి ఉచితంగా ఎవరికైనా న్యాయ సాయం కావాలంటే అక్కడ అందించబడుతుంది. దానికి నేను సెక్రటరీ. అట్లాగే మాకు సిబ్బంది ఉంటారు. మీలో ఎవరైనా సరే అక్కడ కానీ ఇక్కడ కానీ మీ చిన్న కార్డు ముక్క రాసినా పర్వాలేదు, లేకపోతే వచ్చినా అక్కడ సిబ్బంది ఉంటారు. మీ సమస్య ఏంటో చెప్తే రాసుకుని, ఒకవేళ మీకు సలహా కావాలంటే ఉచితంగా సలహా ఇస్తారు, ₹1 ఖర్చు లేకుండా. మీ సమస్య జటిలమైంది అనుకున్నాం, సమస్య పెద్దదనుకుంటున్నాం, ఉచితంగా ఒక న్యాయవాదిని ఇస్తారు. అట్లాగే చింతలపూడి కోర్టులో కూడా ఉచితంగా న్యాయవాదులు ఉన్నారు. అట్లాగే ఏలూరులో కూడా ఉచితంగా పనిచేసే న్యాయవాదులు ఉన్నారు. ఉచితంగా అంటే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా మీకు పని చేయరు, డబ్బులు మేము ఇస్తాము, నల్సా గ్రాంట్స్ ఇస్తారనమాట. అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు గ్రాంట్ చేస్తారు. ఆ డబ్బులు మేము మీకు పనిచేసినందుకు న్యాయవాదికి ఇస్తాము, మీకు చేసి పెడతారు ఆ పని. అర్థమైందా మీకు? సరే, ఒక చట్టం ఉంది. ఏం చట్టం ఉంది? లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్. దాని ప్రకారం ఉచితంగా అందుతుంది. దాంట్లో భాగంగానే నల్సా వాళ్ళు, అంటే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, అదేవిధంగా హైకోర్టు వారు ఒక వాళ్ళ యొక్క ఆర్డర్స్ ప్రకారం, వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడ ఇవాళ మెడికల్ క్యాంప్ పెడతాం జరిగింది. దీని అందరూ కూడా ఈ గ్రామ ప్రజలే కాకుండా మిగతా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా దాన్ని వినియోగించుకోండి. అది ఉచితంగా కాదు, మీ కొరకు అంటే మీ హక్కు అది. మీకు ఎవరు ఉచితంగా చేయట్లా, మీ హక్కు అది వైద్యం అనేది. అట్లాగే పోలీసు వారు ఉన్నారు, వాళ్ళు ఏదైనా మీకు సమస్య వస్తే మీకు సేవ చేయడానికే ఉన్నారు, సేవకులే వాళ్ళు, అంతే. మీ మీద ఏదో కమెంట్ చేయటమో లేదా మీరు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మీరు ఏదైనా సమస్య చెప్తే మీకు రక్షణ కల్పించడానికి ఉన్నారు, అక్కడ రక్షణ కల్పించడానికే. అర్థమైందా? ఏదన్నా కేసు ఉంటే కనుక వాళ్ళకి మీరు ఏం చేయాలా? అసిస్ట్ చేయాలా. అంటే ఒక కేసు ఏదో ఉందనుకుందాం, ఏదో జరిగింది, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఒక క్రైమ్ జరిగింది, దానికి ఏం జరిగింది అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ స్టేట్మెంట్ రాసుకునేటప్పుడు సహకరించాలి. ఏం చేయాలి? పోలీసులకి మనం సహకరించాలా వద్దా? సహకరిస్తే మనకి ఆ కేసు సాల్వ్ అయిపోతుంది. అర్థమైందా? అట్లా కాకుండా వేరే విధంగా ఉంటే మటుకు ఆ సమస్యలు అలాగే కొనసాగుతూ ఉంటాయి. అర్థమైందా? అట్లాగే ఇప్పుడు మీకు 2 చట్టాలు చెప్పడం జరిగింది. సార్ ఏం చెప్పారు? ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ గారు మీకు పోక్సో యాక్ట్ గురించి చెప్పారు, నేను లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ గురించి చెప్పాను. అంటే ఉచిత న్యాయ సహాయం ఎలా ఉంటుందనేది. అట్లాగే మనకి ఇంకా అనేక చట్టాలు ఉన్నాయి. అన్ని చట్టాల గురించి మనకి ఇప్పుడు అవగాహన అక్కర్లా, ఏదైతే అవసరమో అది. అట్లాగే విద్యా హక్కు, అలాగే మనకి భారత రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి.
ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నీ కూడా మన కొరకు మనం రచించుకున్న రాజ్యాంగంలో ఉన్నాయి. కనుక మీ హక్కుల గురించి ఎవరైనా తెలుసుకుంటేనే, చదువుకునే పిల్లలు ఎంతమంది నా చేతులు ఎత్తండి ఒకసారి. వెరీ గుడ్. ఇక్కడ మీకు స్కూల్ ఇక్కడే ఉందా? కాలేజీ స్కూల్ ఇక్కడే ఉందా? దించండి. ఓకే. మీరందరూ కూడా ఏం చేయాలంటే విన్న విషయాలు రాజ్యాంగంలో ఏం చెప్పినాయో, మన హక్కులు ఏంటో మీ పేరెంట్స్ చెప్పాలా, అలాగే చదువుకున్న వాళ్ళకి చెప్పాలా. మీ బాధ్యత అది. అర్థమైందా? ఇంకెప్పుడైనా ఇక్కడికి రావాల్సి వస్తే, ఏదైనా మీటింగ్ పెట్టాల్సి వస్తే కనుక అప్పుడు ఇంకొన్ని చట్టాల గురించి చెప్తాము. సరేనా? ఇప్పటికే చాలా టైం అయింది కనుక మీరు ఇప్పుడు మనం పెట్టిన అంశం ఏంటంటే, మన ముందు అంశం ఏంటంటే ఇవాళ ఇది మెడికల్ క్యాంప్ కనుక మీరు ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఉన్నారు, అట్లాగే ఆశా వర్కర్స్ ఉన్నారు, అందరూ కూడా చక్కగా చెక్ చేయించుకోండి. ఏమి లేకపోయినా కూడా ఊరినే బీపీ చెక్ చేయించుకోవడం పెద్దోళ్ళు అయితే, అట్లాగే షుగర్ చెకప్ ఉందండి మేడం, అట్లా అన్ని రకరకాల ఇవి ఉన్నవి, అవన్నీ కూడా చెక్ చేయించుకోండి. మిగతా మీకు తెలిసిన వాళ్ళు ఎన్నో కబుర్ చేసి ఒకసారి వినండి, సరేనా? తర్వాత మీ పంచాయతీ మీ అధికారం ఉన్నారు కదా ఇక్కడ, ఆవిడ కొన్ని సమస్యలు చెప్పారు. ఇక్కడ సమస్యలు ఇది ఇక్కడ మెడికల్ ఫెసిలిటీ లేదని, వైద్య సంబంధించి లేదని, ఇంకా కొన్ని సమస్యలు చెప్పారు. వాటన్నిటికీ కూడా మేము ఆలోచన చేస్తాము. మా పరిధిలో ఉంటే మా శాశక్తుల ఎంతవరకు మా పరిధిలో మేము చేయగలుగుతామో ప్రతిదీ కూడా చేసి పెడతామని మరి సభముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ నమస్కారం.